ఖమ్మం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి టీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అనుకోకుండా పెట్టినటువంటి మొట్టమొదటి ప్రెస్ మీట్ ఇది. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చాడో తెలంగాణ ప్రజలకు ఒక టీఆర్ఎస్ పార్టీ కావాలని సుప్రీంకోర్టులో ఘన విజయాన్ని సాధించి ఈ రోజున తెలంగాణ ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నది టీఆర్ఎస్ పార్టీ. మరి ప్రజల పక్షాన పోరాడుతుంది కాబట్టి మన బంధువులైన గోపారం గ్రామానికి చెందిన గుర్రం రామకృష్ణ గారు ల్యాండ్ విషయంలో మోసపోవడం జరిగింది. తన సొంత సోదరి అయిన గోపారం గ్రామానికి చెందిన తుమ్మలపల్లి సావిత్రి తన మతిస్థిమితం లేని తన తల్లిని ఖమ్మంలోని తన ఇంటికి తీసుకొని వచ్చి అన్నదమ్ముల సంతకం లేకుండా ఎంఆర్ఓ కొణిజర్ల ఎంఆర్ఓ ఆఫీస్లో కొన్ని డబ్బులు మార్పిడి చేసి సోదరుల సంతకం లేకుండా 3 ఎకరాల 20 కుంటల భూమిని తన పేర రిజిస్ట్రేషన్ చేసుకుంది. మరి తల్లిదండ్రుల ఆస్తిని కుమారులందరూ కూడా సమానంగా పంచుకోవాలి, అది మన హిందూ ధర్మం. కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కొంతమంది అధికారుల చేతివాటంతో సోదరుల యొక్క సంతకం లేకుండా ఎంఆర్ఓ ఆఫీసులో కొంతమంది అధికారుల చేతివాటం చేత ఆ 3 ఎకరాల 20 కుంటలను తన స్వాధీనం చేసుకొని 1 ఎకరంన్నరను వేరే వాళ్ళకి రిజిస్టర్ చేయించి సోదరుల సంతకం లేకుండానే దౌర్జన్యాలకు దుర్మార్గాలకు పాల్పడినటువంటి సంఘటన ఈరోజు మనకు వెలుగులోకి చూస్తున్నాం. ఒక్క కొణిజర్ల ఎంఆర్ఓ ఆఫీస్లోనే కాదు, మనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భూమి యజమాని యొక్క ఆధారాలు, భూమి యజమాని యొక్క సంతకాలు లేకుండానే కుటుంబంలో ఒకరి సంతకంతో రిజిస్ట్రేషన్ చేయించిన దాఖలాలు చాలా ఉన్నాయి. దీన్ని త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి, రెవెన్యూ మంత్రి దృష్టికి మా పార్టీ తరఫున, మా న్యూ టీఆర్ఎస్ పార్టీ తరఫున తీసుకుని పోబోతున్నాం. అంటే ఏది జరిగినా చట్టబద్ధంగా జరగాలి, న్యాయబద్ధంగా జరగాలి, ధర్మబద్ధంగా జరగాలి. ఒక కుటుంబంలో ఈరోజు ఆడవాళ్ళు మగవాళ్ళకు సమానమైన స్వాతంత్రం ఉంది, హక్కులో కానీ ఆస్తుల్లో కానీ. అటువంటి అప్పుడు మరి ఎంఆర్ఓ ఆఫీసుల్లో అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ ఒక్కరి పేర రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు ఆ కుటుంబంలోని సోదరుల యొక్క అంగీకారం ఉందా లేదా అనేది తెలుసుకోకపోవడం దురదృష్టకరమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా లంచాలకు అలవాటు పడి ఈ విధంగా ఇప్పుడు తమ తల్లిగారైన గుర్రం చంద్రమ్మ, ఈ రామకృష్ణ గారి తల్లి, ఆమె పేరు మీద ఉన్న ఆస్తిని తన సోదరి, 2 సోదరులకు తెలియకుండా అక్కడ భూమిని రిజిస్ట్రేషన్ చేయించింది. మరి 3 సంతకాలతో, కుటుంబంలోని 3 వ్యక్తులతో అది రిజిస్టర్ కావాలి. మరి ఈ విధంగా ఎవరికి అధికారం ఉంటే వాళ్ళ ఇష్టానుసారము చేసుకుంటా అంటే అది చట్టానికి లోబడి ఉంటుంది. అందుకే ఈ చర్యను మన టీఆర్ఎస్ పార్టీ, న్యూ టీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం ఏం చెప్తున్నామంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, తల్లిదండ్రుల ఆస్తిలో సమానంగా అందరూ పంచుకోవాలని. కానీ ఎంఆర్ఓ ఆఫీసులు ఏం చేస్తున్నారు, ఒకరు సంతకం పెడితే రిజిస్టర్ చేస్తారా, మిగతా అన్నదమ్ముల పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచించాలి. మరి ప్రభుత్వం దృష్టికి పోయేటప్పుడు మీడియా దృష్టికి కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి గుర్రం రామకృష్ణ గారు తండ్రి గుర్రం సత్యం గారు పాణిగత్తులు రాశారు. మా నలుగురు కొడుకులే దీనికి హక్కుదారులు, ఆమెకు పెళ్లి చేశాము,
ఆమెకు కొడుకులకు పెళ్లిళ్ళు అయిపోయినాయి అని చెప్పారు. ఆ పానికత్తుల్లో కూడా 4 కుమారులు